ఏపీ వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య శాఖ కొరడా ఝులిపిస్తోంది. అవసరం లేకున్నా సిజేరియన్లు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 104 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులు అందాయి. 3 ఆసుపత్రుల్లో అత్యధిక సిజేరియన్లు జరిగినట్లు గుర్తించారు. 5 ఏళ్లలో 3040 ఆపరేషన్లు చేసినట్లు నిర్ధారించారు కూడా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్పై వైద్య శాఖ నిఘా పెంచింది. ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేస్తున్న ఆసుపత్రులపై ఫోకస్ చేసింది. అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 104 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో 8 ఆసుపత్రులకు నోటీసులు అందించింది. గడిచిన 5 ఏళ్లలో 3 హాస్పిటల్స్లోనే 3040 ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించారు. కర్నూలు, వెస్ట్ గోదావరి, అనంతపురం, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లో రాష్ట్రంలోనే ఎక్కువ సిజేరియన్లు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 3,27,954 సి సెక్షన్ ఆపరేషన్లు జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ ఆరోపణలని ప్రైవేట్ హాస్పిటల్స్ ఖండిస్తున్నాయి. రిస్క్ ఉన్న వారికే సిజేరియన్ చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఆడిటింగ్ పూర్తయ్యాక అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేసే ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయింది వైద్య శాఖ. నార్మల్ డెలివరీలు పెంచేందుకు క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సి సెక్షన్స్ చేస్తున్నటువంటి హాస్పిటల్స్ పైన హెల్త్ డిపార్ట్మెంట్ కొరడా జులిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వడానికి మనతో పాటు అడిషనల్ డైరెక్టర్ అనిల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హాస్పిటల్స్కి నోటీసులు ఇచ్చారు, ఏంటి? 103 హాస్పిటల్స్ నోటీసెస్ సర్వ్ చేశామండి. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఇమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ను మేము పరిశీలించి ఎవరెవరి మీద ఏం చర్య తీసుకోవాలి అనేది మేము ఆలోచిస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను కూడా వాళ్ళ మీద ఇంపోజ్ చేసి అనెథికల్ ప్రాక్టీసెస్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్, అన్వాంటెడ్ ఎంటీపీలు చేయడం కానీ, అదేవిధంగా ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ను నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్స్ వైలేట్ చేసి ఉంటే వాళ్ళ మీద తప్పకుండా లేబర్ రూము, ఆపరేషన్ థియేటర్ను కూడా క్లోజ్ చేసే పరిస్థితులు ఉండొచ్చు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. ఆల్మోస్ట్ మనకు 8,20,000 మంది సంవత్సరంలో డెలివరీ అవుతారండి. దానిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 50%, దీనిలో 50% ఉంటున్నాయి. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో అత్యధికంగా అన్ఎథికల్ ప్రాక్టీసెస్లో వాళ్ళు చేస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది కాబట్టి ఈ ఆడిట్ ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది. యూజువల్గా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 15 to 20% హై రిస్క్ కేసెస్ ఉంటాయి. ఈ హై రిస్క్ కేసెస్లో ఫీటల్ డిస్ట్రెస్ రావడం కానీ, మదర్కు ఏమైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉందని కానీ, పాత జబ్బులు ఏమైనా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కానీ, అలాగే క్రానిక్ డిసీజెస్ ఏదన్నా ఉన్నా, సివియర్ అనీమియా ఉన్నా, ఇటువంటి హై రిస్క్ ఫ్యాక్టర్స్ను గుర్తించడం జరుగుతుంది. వాళ్ళలో మటుకే చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళు మనకున్న దాన్ని డాక్యుమెంట్ చేయలేకపోతున్నారు కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా సరిగా ఉండడం లేదనే మీద వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆస్కారం కూడా ఉంది. సో జనరల్గా చూసుకుంటే కనుక అటు విజయవాడ కానీ ఇలాంటి చాలా సిటీస్లో ఎక్కువ శాతం ప్రైవేట్ హాస్పిటల్స్లో సి సెక్షన్ చేసేస్తున్నారు చాలా సులువుగా. సో వీళ్ళు చెప్తున్న కారణాలు కానీ WHO రూల్స్ ప్రకారం కానీ అసలు ఓవరాల్గా ఎలాంటి యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు చేస్తున్న వాళ్ళకి సంబంధించి? ఇక్కడ హెల్త్ ప్రొవైడర్సే కాదు, హెల్త్ సీకర్స్ కూడా ప్రాబ్లం ఉందండి. హెల్త్ సీకర్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళు కూడా కొంతమంది బలవంతం చేస్తున్నారు, మాకు చేయండి, మాకు సిజర్ చేయండి, తొందరగా అయిపోతుంది అనడము. పేరెంట్స్ మా పిల్లలు నొప్పులు తట్టుకోలేరు చేయండి అనడము, కొంతమంది ముహూర్తాల మీద బేస్ అయి చేసుకోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. సో మన సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ సి సెక్షన్స్ కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్గా ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ నడిపిస్తున్నారు అసలు? యాజ్ ఆఫ్ నో వీఆర్ రన్నింగ్ మిడ్వైఫరీ కోర్స్. ఈ మిడ్వైఫరీ కోర్సులో ఆల్రెడీ మాకు 2 బ్యాచెస్ వచ్చాయి. ఒక 13 హాస్పిటల్స్లో ఆల్రెడీ వాళ్ళు ప్లేస్ అయి ఉన్నారు. వారి మూలాన నార్మల్ డెలివరీస్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎవరైతే సి సెక్షన్స్ విచ్చలవిడిగా రూల్స్ను అతిక్రమించి చేస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక దాదాపు స్టేట్ వైడ్ 103 ఆసుపత్రులకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఇవాళ వివరణ కూడా కోరారు. ఇవాళ సాయంత్రంలోకి వాళ్ళు ఇచ్చేటటువంటి వివరణకు సంబంధించి కూడా చర్యలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేశ్వర్లతో క్రాంతి, TV9 మంగళగిరి నుంచి.